బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నమోదైనటువంటి కేసు హేయమైన చర్యగా పేర్కొన్నారు బీఆర్ఎస్ నేత ప్రసన్నరాజ్. నకరికల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నకరికల్ పట్టణంలో పేపర్ లీకేజ్ కి పాల్పడిన వారిపై చర్య తీసుకోవాలని కోరిన కేటీఆర్ పై కేసు నమోదు చేయడం హాస్యాస్పదమని అన్నారు. రాజకీయ నాయకులపై కేసులు కొత్తేమీ కాదన్నారు. కేసులు ఆరోపణలతో కేటీఆర్ గొంతు నొక్కడం ఎవరితరం కాదన్నారు. ఓ బాలిక దగ్గర స్థానిక ప్రజాప్రతినిధి అనుచరులు బెదిరించి పేపర్ని ఫోటోలు తీసి ఓ ప్రైవేటు విద్యా సంస్థ యజమానికి డబ్బులకు అమ్మింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పేపర్ లీకేజ్ చేసిన వారు ఎమ్మెల్యే అనుచరులు కాదని చెప్పగలరా అని ప్రశ్నించారు. స్థానిక ప్రజాప్రతినిధి అనుచరులు చేసిన తప్పును సమర్థించుకునే ప్రయత్నంలోనే బీఆర్ఎస్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాబోయే కాలంలో కర్రుగాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు. గొంతు నొక్కాలి అని అనుకుంటే అది వాళ్ళ భ్రమ మాత్రమే. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యగా మేము భావిస్తాం. ఎందుకంటే ఇలా నకరికల్లో తెలుగు పేపరు ఒక అమ్మాయి దగ్గర నుంచి బల్యం ఝాన్సీ దగ్గర నుంచి కిటికీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆకతాయిలు కాదు తీసుకొచ్చినారు. ఇలా ఓ ప్రజాప్రతినిధి దగ్గర నిత్యం ఆయనకి పిఏ అని ఒక ఆయన లేదా ఇతరత్ర ప్రజాప్రతినిధుల దగ్గర వాళ్ళు ఉద్యోగస్తులను లేకపోతే వాళ్ళ అనుచరులతో ఉంటున్న సంగతి ఇలా నకరికల్ ప్రజానికానికి అంతా తెలిసింది. కానీ దాన్ని విస్మరించి అక్కడ జరిగిన సంఘటన ఈరోజు ఏమైనా తప్పుగా చెప్తున్నారా? కేటీఆర్ గారు ఏం చెప్పారు మీకు? చాలా క్లియర్గా పేపర్ లీకేజ్ అయింది, దౌర్జన్యంగా పేపర్ని ఫోటోలు తీసి పబ్లిసిటీ చేసి దాన్ని లీక్ చేశారు. దీని మీద తీవ్రంగా ఖండిస్తూ దీని మీద చర్యలు తీసుకోవాలి, దీన్ని ఎంక్వైరీ చేసి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాత్రమే ట్విట్టర్లో కోరారు. ఇది ఎట్లా తప్పవుతుందబ్బా? అరే మీకు జరిగిన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం కూడా తప్పే అంటే దాన్ని ఎవడు ఏం చేస్తారు? అసలు మీరు సిస్టమ్ ప్రకారం నడుస్తూ ఉన్నారు. పరీక్షల్ని పగడబందీగా నిర్వహిస్తామని చెప్పారు. వీళ్ళంత దౌర్జన్యంగా ఒక ప్రైవేటు విద్యా సంస్థ కోసం డబ్బులు దండుకొని బేరం మాట్లాడుకొని పేపర్ని లీక్ చేసి పిల్లల జీవితాలని పణంగా పెట్టి ఇలా అమ్మాయి బల్యం ఝాన్సీ నేను పరీక్షలు రానియకుండా నన్ను డిబార్ చేసేసారు, నాకు చావు తప్ప వేరే మార్గం లేదని గొంతెత్తి ఏడుస్తున్నారు తల్లిదండ్రులతో సహా. అది మీకు కనపడట్లేదా? ట్విట్టర్లో మా కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. దాని మీద చట్టపరమైన చర్యలు ఒకసారి పరిశీలన చేసి చర్యలు తీసుకోండి అని చెప్పి దానికే కేసు పెడతారా?